ఇంత దారుణం ఉంది. మరి ఏంది ఇది ప్రజాపాలన అంటారు, మరి మొత్తం ప్రజలంతా సంతోషంగా ఉందంటారు, ఒకరే అదేం చెప్పేసి ఇక్కడ మొత్తం పేదల ఇళ్ళ మీద పడుతున్నారు. మరి దీన్ని ఏంది, ఏం కథ, దీనికి ఎట్లా చరమగీత ఏం చేస్తారు అనుకుంటున్నారు? ఏం చేస్తారో సార్, మాకు అంత అవగాహన లేదు. మనం అంతా చదువుకున్న వాళ్ళం కాదు, పేదల బతుకులం. ఏదో ఇప్పటిదాకా మా మొత్తం లైఫ్ లా ఎప్పటిదాకా మాకు ఇల్లు అనేది తెలియదు. తీసేయాలి. గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు నువ్వు పేదలకు ఒక ఆధారం చూపెట్టు, అమ్మ గిన్నెలుండు, నువ్వు ఇది తీసేస్తున్నావు అని చెప్పాలనా? అప్పుడు నువ్వు న్యాయం చేసినట్టు అయితే జనాలకి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన వాళ్ళందరూ ఎక్కడ మూసి పక్కన డబల్ బెడ్రూమ్లు ఉన్న వాళ్ళకి పక్కా ఇండ్లు ఉన్నాయి అందరికి. ఇట్లా లేని వాళ్ళ మీద ఇల్లు ఉన్నోళ్ళకే ఇల్లులు ఇచ్చిండు ఆయన. ఇల్లులు ఉన్నోళ్ళకే ఇల్లు ఇచ్చిండు. 10 సార్లు అప్లై చేసినాం, మాకు ఏం లేదు. ఉన్న ఇల్లు కూడా పైన ఉన్న ఇల్లు అంటే రూపాయి కష్టపడి ఉన్నది. రూపాయి కష్టం వచ్చే వరకు కాకి అయిపోయింది ఇల్లు.